హాయ్ అండి, వెల్కమ్ టు కిట్టు డిఎస్సి క్లాసెస్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో 3 యూనిట్స్లో 7 చాప్టర్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 4th యూనిట్ మొక్కల సిస్టమాటిక్స్. ఇందులో ఒక చాప్టర్ ఉంది, ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం. ఇందులో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. టాక్సానమీ అనే పదాన్ని ఏపీడి కండోల్ 1813వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. మొక్కలు తమ పరిమాణంలో, శాఖీయ ప్రత్యుత్పత్తి స్వరూప లక్షణాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలాంటి విజాతీయ సమూహాలైన మొక్కలను విడిగా అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని అధ్యయనం చేయడం అంత సులభమైన పద్ధతి కాదు. ఇది ఒక విశిష్ట పద్ధతి ద్వారా సాధ్యమవుతుంది. ఈ పద్ధతిని వర్గీకరణ శాస్త్రం, టాక్సానమీ అంటారు. ఈ టాక్సానమీ అనే పదాన్ని ఏపీడి కండోల్ 1813వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. స్వరూప లక్షణాల వర్ణన మీద మాత్రమే పూర్తిగా ఆధారపడే వర్గీకరణ శాస్త్రాన్ని ఆల్ఫా వర్గీకరణ శాస్త్రం అంటారు. స్వరూప లక్షణాల మీదనే కాకుండా పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం, పరాగరణ శాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, సిరాలజీ మొదలైన అనేక ఇతర వృక్ష శాఖల నుండి లభించే విషయాల మీద ఆధారపడే వర్గీకరణ శాస్త్రాన్ని ఒమేగా టాక్సానమీ అంటారు. మొక్కల ఆకృతిని బట్టి గుల్మాలు, పొదలు, వృక్షాలు అని 3 సమూహాలుగా వర్గీకరించింది థియోఫ్రాస్టస్. థియోఫ్రాస్టస్ తన హిస్టోరియా ప్లాంటారం గ్రంథంలో మొక్కల ఆకృతిని బట్టి గుల్మాలు, పొదలు, వృక్షాలు అని 3 సముదాయాలుగా వర్గీకరించారు. కేసరాలు, ఫలదళాల సంఖ్య, పొడవు, లైంగిక లక్షణాలను బట్టి మొక్కల్ని 24 సముదాయాలుగా వర్గీకరించింది లిన్నేయస్. లిన్నేయస్ తన స్పీషీస్ ప్లాంటారం అనే గ్రంథంలో కేసరాలు, ఫలదళాల సంఖ్య, పొడవు అవి సంయుక్తం కావడం అంటే వాటి లైంగిక లక్షణాలను బట్టి మొక్కలను 24 సముదాయాలుగా వర్గీకరించారు. ఇవి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలకు ఉదాహరణలు. పుష్పించే మొక్కల్ని డైకాటిలిడనే, మోనోకాటిలిడనే, జిమ్నోస్పెర్మే అనే 3 తరగతులుగా విభజించింది బెంతామ్ హుకర్లు. బెంతామ్ హుకర్లు పుష్పించే మొక్కల్ని డైకాటిలిడని అంటే ద్విదళ బీజాలు, జిమ్నోస్పెర్మే అంటే వివృత బీజాలు, మోనోకాటిలిడ్ని అంటే ఏకదళ బీజాలు అనే 3 తరగతులుగా విభజించారు. ది నేచురల్ లికెన్ ప్లాంజెన్ ఫెమిలియన్ అనే గ్రంథం రచించింది యంగ్లర్ అండ్ ప్రాంటల్. ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ రచించింది హచిన్సన్. ది నేచురల్ లికెన్ ప్లాంజెన్ ఫెమిలియన్ అనే గ్రంథంలో యంగ్లర్, ప్రాంటల్ ప్రతిపాదించిన వ్యవస్థ, ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే పుస్తకంలో హచిన్సన్ ప్రతిపాదించిన వ్యవస్థలు వర్గ వికాస వ్యవస్థకు ఉదాహరణలు. పుష్ప సమీకరణంలో బిఆర్ అంటే పుచ్చ సహితం, ఈబిఆర్ పుచ్చరహితం, బిఆర్ఎల్ లఘుపుచ్చ సహితం, ఈబిఆర్ఎల్ లఘుపుచ్చ రహితం. పర్సంటేజ్ లాంటి గుర్తు పాక్షిక సౌష్ఠవయుతం. నెక్స్ట్ పురుష పుష్పం, స్త్రీ పుష్పం, ద్విలింగక పుష్పాలకు సంబంధించిన గుర్తులు. పుష్ప భాగాలను కొన్ని సంకేతాల ద్వారా పుష్ప సమీకరణంలో చూపిస్తారు. పుష్ప సమీకరణంలో బిఆర్ అంటే పుచ్చ సహితం, ఈబిఆర్ అంటే పుచ్చరహితం అంటే పుచ్చాలు లోపించడం, బిఆర్ఎల్ అంటే లఘుపుచ్చ సహితం, ఈబిఆర్ఎల్ అంటే లఘుపుచ్చ రహితం లఘుపుచ్చాలు లోపించడం. ఇంకా పుష్పాలకు గుర్తులతో సూచిస్తారు. పుష్ప భాగాల సంఖ్య, అమరిక, ఒక భాగానికి మరొక భాగానికి సంబంధం తెలియజేసేది పుష్ప చిత్రం. ప్రధాన అక్షం వైపు ఉండే పుష్ప భాగాన్ని పుష్ప పరాంత భాగం అని, ప్రధాన అక్షాన్ని ఒక చుక్క లేదా ఒక చిన్న వలయంతో పుష్ప చిత్రం పైన సూచిస్తారు. సొలనేసి కుటుంబాన్ని సాధారణంగా బంగాళదుంప కుటుంబం అంటారు. ఈ కుటుంబంలో సుమారు 85 ప్రజాతులకు చెందిన 2200 జాతులు ఉన్నాయి.
పొగాకులో పుష్ప విన్యాసం పానికల్. ఇవన్నీ సొలనేసి కుటుంబానికి చెందిన మొక్కలే. దీంట్లో నిశ్చిత ఇంకా సొలానంలో అయితే గ్రీవస్థం, దతురాలో శిఖరస్థ ఏకాంతం, పొగాకులో పానికల్ పుష్ప విన్యాసం ఉంటుంది. దతురలో పుష్ప విన్యాసం, శిఖరస్థ ఏకాంతం. ఏకదళ బీజాల వృక్షాల వర్ణనకు నమూనా లిలియేసి. ఈ కుటుంబాన్ని సాధారణంగా లిల్లీ కుటుంబం అని కూడా పిలుస్తారు. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఇవి సమోద్బీజాలు అంటే ఆలియం, లిల్లియం, ఎడారి మొక్కలంటే ఆస్పరాగస్, రస్కస్, ఆలో వంటివి ఉన్నాయి. ఈ లిలియేసి కుటుంబంలో 4075 జాతులతో 254 ప్రజాతులు ఉన్నాయి. ఆలియం సెపా పుష్ప సమీకరణం బిఆర్, ఈబిఆర్ఎల్, సౌష్ఠవయుతం, ద్విలింగక పుష్పం. పి అంటే పరిపత్రావళి. ఇక్కడ 3+3 అంటే పరిపత్రాలు 6 2 వలయాల్లో ఉంటాయి. ఏ 3+3. ఏ అంటే కేసరావళి. ఇవి 6 కేసరాలు 2 వలయాల్లో ఉంటాయి. జీకి కింద గీత ఇలా ఉంటే దీన్ని ఊర్ధ్వ అండకోశం అంటారు. ఇది ఆలియం సెపా పుష్ప సమీకరణం. లిలియేసి కుటుంబంలో ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం లేదా స్మైలాక్స్ లో జాలాకార ఈనెల వ్యాపనం. అంటే సాధారణంగా సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది, లేదంటే అసాధారణంగా స్మైలాక్స్ లో లాగా జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. లిలియేసి కుటుంబంలో అలంకరణ మొక్కలుగా పెంచేవి ట్యూలిప్, లిలియం, ఆస్పరాగస్, గ్లోరియోసా. వీటిని అలంకరణ మొక్కలుగా పెంచుతారు. కొన్ని మొక్కల నుండి మందులు కూడా తయారు చేస్తారు. అవి అలో, స్మైలాక్స్, గ్లోరియోసా, సిల్లా, ఇంకా ఆలియం సెపా, ఆస్పరాగస్ వంటి మొక్కల నుండి కూరగాయలు, ఆలియం సటైవం నుండి సుగంధ ద్రవ్యాలు, కాల్చికం ఆటోమ్నేల్ నుండి కాల్చిసిన్ లభిస్తాయి. ఇది మొక్కల సిస్టమాటిక్స్ లో ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం మీద ప్రిపేర్ చేసినటువంటి లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్. నెక్స్ట్ క్లాస్ లో 5th యూనిట్ కణం నిర్మాణం విధులు. ఇందులో 3 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో కూడా లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని తెలుసుకుందాం. మా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ క్లాసులు కూడా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.